ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకునేవారు ఓవ్యులేషన్ ట్రాకింగ్ ఎలా చేసుకోవాలి? హలో అండి, నేను డాక్టర్ మీనాశ్రీ, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఓవ్యులేషన్ ట్రాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎందుకు అంటే మనం ఈ ఇన్ అండ్ అరౌండ్ ఓవ్యులేషన్ ఏ టైంలో జరుగుతుంది అనేది మనం ఒక అంచనా కనుక మనకి క్లియర్గా ఉంటే మనకి ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి మ్యాక్సిమం అనేవి రావడం జరుగుతుంది. సో ఇందులో ఏంటంటే రెగ్యులర్ సైకిల్స్ ఉండే వాళ్ళకి వాళ్ళ సైకిల్ లెంత్ ఎంత ఉంది అనేది వాళ్ళు క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ 14 డేస్ని మనం యూటిఎల్ ఫేస్ అని అంటాము. సో ఈ లాస్ట్ 14 డేస్ అనేది ఎంత సైకిల్ లెంత్ ఉన్నా కూడా మనకి ఈ లాస్ట్ 14 డేస్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండడం జరుగుతుంది. సో ఒకవేళ ఈ ఒక మహిళ యొక్క సైకిల్ లెంత్ కనుక 28 డేస్ అయిందనుకోండి, మనకు ఆ లాస్ట్ 14 డేస్ కనుక సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేది యూజువల్లీ 14 డేస్ ఉంటుంది. కాబట్టి యూజువల్లీ 14th డే ఆఫ్ మెన్స్ట్రల్ సైకిల్ తనకి మోస్ట్ కామన్గా ఓవ్యులేషన్ అనేది జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే మనకి 30 డే సైకిల్ ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళ సైకిల్ లెంత్ 30 డేస్ మైనస్ 14 డేస్ అనేది చేయాల్సి ఉంటుంది. 16th డే అలాగా వాళ్ళకి ఓవ్యులేషన్ అనేది అవ్వడం జరుగుతుంది. ఆ టైంలో కనుక వాళ్ళు ట్రై చేస్తే వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ మెథడ్ ఏంటి అంటే వాళ్ళకి మైల్డ్ పెయిన్ ఇన్ అబ్డోమెన్, అంటే పొత్తి కడుపులో యూజువల్లీ ఓవ్యులేషన్ అయ్యే సమయంలో ఒకవైపు ఇదర్ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఆ మంత్లో వాళ్ళకి ఏ సైడ్ కనుక ఎగ్ అనేది రిలీజ్ అవుతుందో ఆ సైడ్ వాళ్ళు షార్ప్ పెయిన్ లేదంటే మైల్డ్ ఒక పెయిన్ లాగా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఈ టైంలో కూడా అది మనకి ఒక సైన్ ఆఫ్ ఒక సిమ్టమ్ ఆఫ్ ఓవ్యులేషన్ అని మనం చెప్తాం. అండ్ ఇంకొంతమందిలో ఏంటంటే ఓవ్యులేషన్ జరిగినప్పుడు వాళ్ళకి కొంచెం మైల్డ్గా బ్లీడింగ్ లేదా స్పాటింగ్ అనేది చూస్తూ ఉంటారు. సర్వైకల్ మ్యూకస్ ఏదైతే తెల్లబట్ట అని అంటామో ఆ వైట్ డిశ్చార్జ్ అనేది క్వాంటిటీ కొంచెం ఇంక్రీజ్ అవ్వడము, ఎగ్ వైట్ లాగా ఉన్నప్పుడు అది కూడా మనకి ఓవ్యులేషన్ని డినోట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ మధ్యలో ఏంటి అంటే మార్కెట్లో మనకి ఓవ్యులేషన్ కిట్స్ ఆర్ ఎల్హెచ్ కిట్స్ అనేవి అవైలబిలిటీలోకి వచ్చాయి. సో ఈ ఓవ్యులేషన్ కిట్ ద్వారా కూడా మనం ఇంకొంచెం ప్రిసైజ్గా మనము ఓవ్యులేషన్ అనేది ట్రాక్ చేసుకోవచ్చు. 10th or 11th డే ఆఫ్ ద సైకిల్ నుంచి వాళ్ళు కంటిన్యూస్గా ఒక 2 or 3 డేస్ వాళ్ళు ఎల్హెచ్ కిట్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఏంటంటే ఎర్లీ మార్నింగ్ యూరిన్ శాంపుల్ కనుక వాళ్ళు యూజ్ చేస్తే 2 లైన్స్ స్ట్రాంగ్గా కనిపించడం జరుగుతుంది. ఎప్పుడైతే వీళ్ళకి స్ట్రాంగ్ లైన్స్ డిటెక్ట్ చేస్తారో అప్పుడు వాళ్ళకి యూజువల్లీ ఏంటంటే ఇక్కడ నుంచి 24 to 36 అవర్స్లో ఓవ్యులేషన్ అవుతుంది. కాబట్టి ఆ టైంలో ప్లాన్ చేసుకుంటే మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి కూడా డెఫినెట్గా బెటర్గా ఉంటాయి. అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ టెస్ట్ వచ్చేసి మనకి స్కానింగ్. సో యూజువల్లీ ఫాలిక్యులర్ మానిటరింగ్ స్కాన్స్ అనేవి ఉంటాయి కాబట్టి మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కానీ రేడియాలజిస్ట్ కానీ మీకు ప్రాపర్గా ఓవ్యులేషన్ జరిగిందా లేదా అనేది మానిటరింగ్ ద్వారా, అంటే మెచ్యూర్ సైజ్ ఎప్పుడు వచ్చింది అండ్ తర్వాత ఓవ్యులేషన్ అయిందా లేదా అనేది క్లియర్గా, ఇది ఏంటి అంటే మనకి డెఫినిటివ్ టెస్ట్ అనమాట. క్లియర్గా మనకి ఓవ్యులేషన్ జరిగిందా లేదా అనేది కొన్ని చేంజెస్ ద్వారా స్కాన్లో కనిపించడం చూసి వాళ్ళు మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో అప్పుడు కూడా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఓవ్యులేషన్ కనుక ఆ టైంలో మ్యాక్సిమం కనుక ట్రై చేస్తే మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి మ్యాక్సిమం ఉంటాయి. థ్యాంక్ యూ.